హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే ఇంకొక చక్కటి చికెన్ రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసానండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది మరియు చాలా ఈజీగా అయిపోతుంది. ఇది ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా దీనికోసం 2 టమాటాలు, 2 ఉల్లిపాయలు, అలాగే 3 పచ్చిమిర్చి, కరివేపాకు అండ్ 10 జీడిపప్పులు తీసుకున్నామండి. దాంట్లో ఒక ఉల్లిపాయని ఇలా తరిగి పెట్టుకోవాలి. తరిగి పెట్టుకున్నాక నెక్స్ట్ మనం 10 జీడిపప్పులు అయితే దీంట్లో వేస్తామండి. వేసి మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్నాక పక్కన పెట్టేసుకున్నాము. నెక్స్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని దాంట్లో దాల్చిన చెక్క మరియు మొగ్గ వేస్తామండి. అలాగే కరివేపాకు, అలాగే ఇంకొక ఉల్లిపాయని మరియు పచ్చిమిర్చిని తరిగి పెట్టుకొని అవి కూడా వేసుకోవాలండి. వేసి కాస్త దోరగా ఏగే వరకు వేంపాలి. సో ఇక్కడ చూసారు కదండి, ఇలా వేగాక మనమైతే దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తామండి. 3 స్పూన్లు, 2 స్పూన్లు అయినా సరిపోతుంది. నేను కాస్త 3 స్పూన్లు వేసాను. వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. మొత్తం మిక్స్ అవ్వాలండి. పచ్చివాసన అనేది రాకూడదు కదా, సో కాస్త అయితే ఫ్రై చేసుకోవాలి. సో అలా కాసేపు బాగా మిక్స్ చేశాకైతే మనం దీంట్లో నెక్స్ట్ ఇలా ఫ్రై చేశాక మనం ఏదైతే మిక్సీ పట్టుకున్నాం కదండి ఆనియన్స్ మరియు జీడిపప్పు, అదైతే దీంట్లో యాడ్ చేస్తామండి. యాడ్ చేసి బాగా ఫ్రై చేయాలండి. ఇది కూడా కాసేపు ఇలా షేడ్ మారే వరకు అయితే మనం దీన్ని బాగా ఫ్రై చేస్తామండి. ఇక్కడ మీరు చూడొచ్చు, కాస్త ఫ్రై అయ్యాక ఇలా వచ్చేస్తుందండి. చుట్టూ అంటుకున్నదంతా నీట్గా తీసేసుకోవాలి. అలా వచ్చాక మనం 2 టమాటోస్ తీసుకున్నాం కదండి, అవైతే కట్ చేసి పెట్టుకున్నవి యాడ్ చేస్తాము. సో యాడ్ చేశాక కొద్దిగా మళ్ళీ నీట్గా మిక్స్ చేసుకోవాలి, అలాగే ఫ్రై చేసుకోవాలి. సో అలా చేసేసాక మనమైతే దీంట్లో కొద్దిగా సాల్ట్ యాడ్ చేస్తామండి. నేనైతే కల్లుప్పు వేసాను ఒక స్పూన్. సో నెక్స్ట్ అయితే మనం 1 స్పూను పసుపు అయితే యాడ్ చేస్తామండి. చేసి మళ్ళీ బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇక్కడ చూపించినట్టుగా అంతా కలవాలి కదండి, అందుకని నీట్గా ఇలా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ అయితే మనం సిమ్లో పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ అయితే మూత పెట్టుకోవాలండి. ఆ తర్వాత ఇలా వస్తుంది, చూసారు కదా. సో నెక్స్ట్ ఇలా వచ్చాక మనమైతే దీంట్లో 1 స్పూన్ గరం మసాలా అయితే యాడ్ చేస్తామండి. సో యాడ్ చేశాక మళ్ళీ నీట్గా మిక్స్ చేసుకోవాలి. సో ఇలా అలాగే రుచికి సరిపడా కారం అది కూడా యాడ్ చేసుకున్నాను. చేసుకొని మళ్ళీ నీట్గా మిక్స్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇలా మిక్స్ చేసేసుకున్నాకైతే మనం చికెన్ ముందుగా వాష్ చేసి పెట్టుకున్నాం కదండి, ఆ చికెన్ అయితే యాడ్ చేస్తాము. సో ఇలా ఒకదాంతో నీట్గా వాష్ చేసుకున్న చికెన్ అయితే దీంట్లో యాడ్ చేసేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. చికెన్ ముక్కలు నీట్గా దీనికి మిక్స్ అయిపోవాలి. సో ఇలా మిక్స్ చేసేసుకున్నాకైతే మనం కాసేపు కుక్ అవ్వనివ్వాలండి. ఫ్రై చేసేసుకున్నాక మళ్ళీ కొద్దిగా ఉప్పు అయితే యాడ్ చేశాను. మళ్ళీ చూసారు కదండి, ఇలా అన్నిటికీ పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ అయితే ఉంచాలండి, ఇది మీడియం ఫ్లేమ్లో. దాని తర్వాత చూసారు కదండి, ఇలా చికెన్లో ఉన్న వాటర్ అయితే సపరేట్గా వచ్చేస్తుంది. సో ఇక్కడ చూసినట్టుగా ఆ తర్వాత మళ్ళీ ఓపెన్ చేసుకొని ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇలా మధ్య మధ్యలో మనం ఓపెన్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలండి. ఈ ప్రాసెస్ అంతా అయితే మీడియం ఫ్లేమ్లో జరగాలి. సో నెక్స్ట్ అయితే మనం మిరియాల పొడి వేసుకుంటామండి 1 స్పూను. అలాగే గరం మసాలా పొడి కూడా వేసుకుంటామండి. యాక్చువల్గా ఇది లాస్ట్లో అయినా వేసుకోవచ్చు, కానీ నేనైతే మధ్యలో వేసేసాను. సో లాస్ట్లో వేసుకున్నా పర్వాలేదండి. నెక్స్ట్ అయితే కొత్తిమీర చల్లుకున్నాను. ఇలా గార్నిష్ చేసి బాగా మిక్స్ చేశాను. ఆ తర్వాత ఇలా నీట్గా అంతా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలండి. మసాలా అంతా వేసాం కదా, సో అలా బాగా మిక్స్ చేసుకున్నాకైతే మనం మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ అయితే ఉంచుతామండి. ఎందుకంటే అది బాగా కుక్ అయ్యి సాఫ్ట్గా రావాలి కదా. మూత లేకుండా చేసుకోవచ్చు, కానీ అది గట్టి పడిపోతుంది. సో మూత పెట్టుకుంటే చికెన్ అనేది సాఫ్ట్గా ఉంటుందండి.
లాస్ట్గా అయితే ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుంటామండి. ఇలా నీట్గా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలా గార్నిష్ చేసేసుకున్నాను కొత్తిమీరతో అయితే. సో ఫైనల్గా ఇలా నీట్గా ఒకసారి మిక్స్ చేసేస్తాము. నెక్స్ట్ అయితే మనం సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేసుకుంటాము. చూసారు కదండి ఎంత బాగుందో, చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా. తింటే కూడా చాలా కమ్మగా ఉందండి, చాలా బాగుంది. సో మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ వీక్లో. ఇలా వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే ఆహా సూపర్ ఉందండి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నోరూరుతుందని అనుకుంటున్నాను. మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.